గ్రామంలో బండి రమేష్ మాతో 25 ఏళ్ళుగా కలిసిమెలిసి ఉన్నటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు 17 తరగతి జరిగిపోతుంది. లక్మాజిపల్లి గ్రామానికి బండి బాధ్యత వైఫ్ ఆఫ్ రమేష్ నాటు కుటుంబంలో ఓడి చేస్తూ ఉంది. దాన్ని గుర్తించడం కోసం భర్తీ చేయడానికి నేను గ్రామానికి వచ్చిన. వాటితో పాటుగా వాళ్ళు 9 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ పుత్రుల మీద ఓటేసి నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుతాను. లక్మాజిపల్లె గ్రామంలో ఆనాడు ఆయన సర్పంచ్గా ఉండే ఎన్నో 13 నుంచి 18 నేను ఆనాడు మంత్రిగా ఉంటే ఇవాళ లక్మాజిపల్లి నుంచి వెళ్ళి గుండేడు వరకు కావచ్చు, లక్మాజిపల్లి నుంచి వెళ్ళి కనగత్తి వరకు కావచ్చు, ఇవాళ ఊళ్ళో ఉన్నటువంటి ఇవన్నీ ఎంత ఆనాడు మేము డెవలప్ చేసే తప్ప ఇవాళ మళ్ళీ కొత్త వచ్చినాక ఒక సింగిల్ పైసా కొత్త గవర్నమెంట్ వచ్చినాక కొత్త ఎమ్మెల్యే వచ్చినాక ఒక రూపాయి పనిచేసేది ప్రజలు బండి ఘాటుగుర్తులు పేట గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికల్లో కప్పల పోచయ్య ఆయన గుర్తు ఉంగరం గుర్తు. మంచి సౌమ్యుడు, అందరితో కలిమిడిగా ఉండేటువంటి వ్యక్తి. నాగంపేట మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములందరూ ఏకగ్రీవంగా పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా గెలిపించుకుంటామని చెప్పి చెప్పిండ్రు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కప్పర పోచయ్య ఆయన గుర్తు ఉంగరం గుర్తు 17వ తారీఖు నాడు ఉదయమే ఓటేసి గెలిపించాల్సిందిగా నాగంపేట ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తారు. గ్రామంలో బండి రమేష్ నాతో 25 ఏళ్ళుగా కలిసిమెలిసి ఉన్నటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు 17వ తరగతి జరగబోతూ ఉంది. లక్మాజిపల్లి గ్రామానికి బండి బాధ్యత వైఫ్ ఆఫ్ రమేష్ నాటు కుటుంబంలో పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళని గుర్తించడం కోసం భర్తీ చేయడానికి నేను ఈ గ్రామాన్ని వచ్చాను. వాటితో పాటుగా వార్డు మెంబర్లు 9 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా వాళ్ళ గుర్తుల మీద ఓటేసి నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుతాను. లక్మాజిపల్లె గ్రామంలో ఆనాడు ఆయన సర్పంచ్గా ఉండే ఎన్నో 13 నుంచి 18 వరకు నేను ఆనాడు మంత్రిగా ఉంటే ఇవాళ లక్మాజిపల్లి నుంచి వెళ్ళి గుండేడు వరకు కావచ్చు, లక్మాజిపల్లి నుంచి వెళ్ళి కనగట్టు వరకు కావచ్చు, ఇవాళ ఊళ్ళో ఉన్నటువంటి ఇవన్నీ ఎంత ఆనాడు మేము డెవలప్ చేసే తప్ప ఇవాళ మళ్ళీ కొత్త వచ్చినాక ఒక సింగిల్ పైసా కొత్త గవర్నమెంట్ వచ్చినాక కానీ కొత్త ఎమ్మెల్యే వచ్చినాక ఒక రూపాయి పనిచేసే సందర్భం లేదు. కాబట్టి లక్మాజిపల్లి గ్రామ ప్రజలు ఇలా బండి భాగ్యశ్రీని ఘాటుగుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.